హాయ్ అండి. ఈరోజు పండుమిర్చి పచ్చడి చేస్తున్నాను. దానికోసం 1 కేజీ పండుమిరపకాయలు శుభ్రంగా కడిగి తొడిమలు తీసి పెట్టుకోవాలండి. 1/2 కిలో చింతపండు గింజలు లేకుండా తీసుకోవాలి. 1/2 కేజీ లావు ఉప్పు అండి ఇది. కొంచెం పసుపు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. నేను ఇది రోట్లో చేసుకుంటున్నానండి. రోలు శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి. ఇప్పుడు ఇలాగ మిరపకాయలు తుంచుకొని వేసుకోవాలండి. దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి దంచుకోవాలి. దంచుకున్న పచ్చిమిర్చిలో కొంచెం చింతపండు వేసి అది కూడా దంచుకోవాలండి. ఇలా దంచుకున్నది మొత్తం తడి లేని డబ్బాలోకి వేసుకోవాలండి. అయిపోయిందండి దంచడము. ఇదిలా 3 రోజులు ఊరనియాలి. 3 రోజుల తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 3 డేస్ అవుతుంది. ఇప్పుడు పచ్చడి ఎలా కలపాలో చూద్దాం. ఇప్పుడు ఆవాలు తీసుకున్నానండి. టీ గ్లాస్లో 1/2 టీ గ్లాస్ ఆవాలు మిక్సీ పట్టుకోవాలండి. ఇది స్టవ్ వెలిగించి కడాయి పెట్టానండి. హీట్ అయింది. టీ గ్లాస్లో 1/2 టీ గ్లాసు మెంతులు వేస్తున్నానండి. అవి దోరగా వేపుకోవాలి. వేగిపోయినాయండి మెంతులు. ఇప్పుడు దింపేసేయచ్చు. చల్లారిన మెంతులు ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి పౌడర్ లాగా. 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. పొట్టు తీసి పెట్టుకోవాలి. ఆవాలు మెంతులు మిక్సీ పట్టానండి. ఇప్పుడు దంచి పెట్టుకున్న పండు మిరపకాయను కూడా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. సగం నలిగిన పచ్చళ్ళు అండి పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇవి కూడా మిక్సీ పట్టాలి. చూడండి అయిపోయింది మొత్తం మెత్తగానే. మిక్సీ పట్టుకున్న ఆవు పిండి మెంతిపిండి పచ్చళ్ళు వేసి కలిపేసుకోవాలండి. అన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. కలిపేసాను. అన్నీ కలపడం అయిపోయిందండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టానండి. తాలింపు కోసం ఆయిల్ వేస్తున్నాను. నేను పల్లి ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ కాగిందండి. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసానండి. ఇవి బాగా వేపుకోవాలి. కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి. పోపు వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే పచ్చడి వేసి బాగా కలుపుకోవాలండి. నేను మొత్తం వేయలేదండి. సగం పచ్చడి వేసి తాలింపు పెట్టుకున్నాను. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకోవచ్చు. అప్పుడు ఎలాగైతే బాగుంటుంది. అయిపోయిందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది.